ప్రశాంతంగా ఉండే పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మండిపడ్డారు. వైసీపీ నాయకులు దోచుకోవడం కోసం ఏ నియోజకవర్గానికి అయినా వెళ్తారన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ అభివృద్ధి చేసి ఉంటే కళ్యాణదుర్గం నుండే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలో ఏ వైసీపీ కార్యకర్తను అడిగినా ఉషశ్రీ చరణ్ అవినీతి కథలుగా చెబుతారన్నారు. అక్కడి డిపాజిట్లు కూడా రావని తెలిసే పెనుగొండకు వచ్చి స్థానికుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక కళ్యాణదుర్గంలో తన మాట వినకపోతే సొంత కార్యకర్తలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత ఉషశ్రీ చరణ్ దని తెలిపారు. ఇక కళ్యాణదుర్గంలో డిపాజిట్లు కూడా రావని తెలిసే పెనుగొండకు మఖం మార్చారని వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడానికి పెనుగొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోహన్ రెడ్డి గారు అక్కడ గెలవలేని వాళ్ళని ఇక్కడ గెలవలేదు అక్కడ చెత్తని ఇక్కడ చెత్తని అక్కడ తీసుకెళ్లి మార్పుల్లో మా పెనుగొండ నియోజకవర్గానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే మంత్రి ఉషా చరణ్ గారిని పెనుగొండకు పంపారు. పెనుగొండకు వచ్చిన రోజే తన మంత్రి పదవి హోదాని ఏ విధంగా చూపించారంటే తన మంత్రి శాఖకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే మంత్రి అయిన ఉషశ్రీ గారు తనకు వినతి పత్రం అందజేద్దామని అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేసి వాళ్ళని తోసేసి ముందుకు వెళ్ళిపోవడం ఆమె విధానం ఏంటో మనకు అందరికీ అర్థమైంది. అదేవిధంగా నిన్నటి రోజు ఉషశ్రీ చరణ్ గారు నిన్న శంకర్ నారాయణ గారు అప్పగింతలు చేశారు. ఆ సమయంలో మా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు టచ్ చేసే ముందు నన్ను టచ్ చేయాలా అనే మాట అన్నారు. అమ్మా ఉషమ్మ, మీకు పెనుగొండ చరిత్ర తెలుసునో లేదో ఒకసారి తెలుసుకోండి. మా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టడం, మా వ్యాపారాలు మూయటం ఒక పక్క అయితే, శంకర్ నారాయణ ధర్మవరం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన ఎన్ని కేసులు పెట్టాలో మండలాల వైజ్ గా తెలుసుకో తల్లి. మీరు మీ పబ్బం గడుపుకునేకి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని మభ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి నువ్వు మంత్రిగా నీ శాఖకి ఏం చేశావు, నీ నియోజకవర్గానికి ఏం చేశావు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేగా ఏం చేశావు?